రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత రాజ్యాంగం పట్టుకొని అందరికీ సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేపట్టిండో అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కేబినెట్ ఆమోదం తెలపడం అని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒక పార్టీ 10 ఏళ్ళు మరో పార్టీ 11 ఏళ్ళు పరిపాలన చేసినాయి కానీ కేవలం ఎన్నికల్లో రాజకీయాలు చేయడం కోసం ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే మాయమాటలు చెప్పి గెలిచింది తప్పితే ఏ పార్టీ కూడా సామాజిక న్యాయం చేయలేదు. కేవలం సామాజిక న్యాయం చేయాలనే ఒకే ఉద్దేశంతో ఇచ్చిన అవకాశాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా ఉండాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టమైనప్పటికీ ఒక చారిత్రాత్మక నిర్ణయం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి నిర్ణయం తీసుకున్నందుకు మేమంతా కూడా మా సామాజిక వర్గం నుంచి బహుజన సామాజిక వర్గం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయం చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే అవుతుంది కాబట్టి మీరంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండి కాంగ్రెస్ పార్టీనే మరింత ముందుకు నడిపించి రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా మీరంతా కృషి చేయాలని చెప్పి జై తెలంగాణ.